హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను సునీత నాయన మాట్లాడుతున్నాను. ఫస్ట్ టైం ఈరోజు నేను కేసీఆర్ గారికి సపోర్ట్ చేయడానికి నేను లైవ్కి వచ్చానండి. ఏంటి సడన్గా అంటారా? చూస్తున్నాను 2 వీక్స్గా మన సోషల్ నెట్వర్క్లో చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సో అది నాకు కొంచెం పెయిన్ఫుల్గా ఉంది. నేను ఆంధ్ర అమ్మాయిని అయినా సరే, నాది నెల్లూరు, నేను ఏపీకి సంబంధించిన దాన్ని అయినా కానీ నేను కేసీఆర్ గారికి సపోర్ట్ చేస్తానండి. ఎందుకంటే హీ ఈజ్ బెస్ట్ లీడర్ అండి. తన స్టేట్ కోసం చాలా ఫైట్ చేసి తన స్టేట్ని తెచ్చుకున్నారు. అంత మంచి లీడరు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకెవరు లేరని చెప్పుకోవాలి. ఇక్కడ మన వాళ్ళు వచ్చేసి కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారు కదా, మీరు కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేయొచ్చు కదా అంటే, కాంగ్రెస్ సపోర్ట్ చేయడానికి ఇప్పుడు మనం అక్కడ ఎన్ని సీట్లు తీసుకొని మనం అక్కడ ఏమి ప్రభుత్వాన్ని ఫామ్ చేసేది ఉండదు. సో అలా అని కాంగ్రెస్కి సపోర్ట్ చేయడానికి, కాంగ్రెస్లో ఒకరైనా నాకు మంచి లీడర్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళు ప్రతిదానికి ఢిల్లీ మీద డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళు స్వతహాగా వాళ్ళ సొంత నిర్ణయాలు ఏం తీసుకునే పరిస్థితి వాళ్ళకు ఉండదు. ఇప్పుడు వరకు వాళ్ళకి సీట్ల కోసమే ఇన్ని రోజులు పట్టింది. ఇప్పుడు రేపు ఒకవేళ వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేసినా కానీ ఇంకా చైర్ల కోసం ఫైట్ చేస్తూ ఉంటారు. ప్రతి విషయానికి వాళ్ళు ఢిల్లీ నుంచి పర్మిషన్ తీసుకొని మీకు ఏమాత్రం ఎంతవరకు మీకు న్యాయం చేయగలుగుతారు. మీకంటూ ఒక లోకల్ లీడర్ ఉండాలి. మీ గురించి ఇప్పుడు కేసీఆర్ గారి కంటే ఆయన సాధించుకున్న స్టేట్ కాబట్టి తెలంగాణ గురించి పూర్తిగా తెలుసు. సోనియా గాంధీ గారికి ఎంత మాత్రం తెలుసు అండి? సోనియా గాంధీ గారు మీకు ఏమాత్రం హెల్ప్ చేయగలుగుతారు? ఇప్పుడు ఏంటంటే సోనియా గాంధీ కదా మనకి తెలంగాణ ఇచ్చిందంటే, ఆమెకి ఇష్టం ఉండి తెలంగాణ ఇవ్వలేదండి. అది కేసీఆర్ గారి పట్టుదలతో సాధించుకున్నది. పాపం ఆయన గారు ఈ వయసులో పెద్ద ఆయన నిరాహార దీక్ష చేసి ఉద్యమంలో 14 సంవత్సరాలు పార్టిసిపేట్ చేసి ఆయన కష్టపడి సాధించుకున్న స్టేట్ అది తెలంగాణ స్టేట్. ఒకప్పుడు మన వాళ్ళు కూడా అన్నారు, తెలంగాణ అంటే ఏమవుతుంది, తెలంగాణలో మనం తెలంగాణకి సపోర్ట్ చేస్తామంటే మనం హైదరాబాద్కి పోవాలన్నా ఈజా పట్టుకుపోవాల్సి వస్తుందని ఒక ముఖ్యమంత్రి గారే అన్నారు. కానీ ఆ పరిస్థితి లేదండి. అక్కడ చాలా సెటిలర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. అందరికీ బాగా సపోర్ట్ చేస్తున్నారు కేసీఆర్ గారు. ఈ అగైన్ నేను ఎందుకు సపోర్ట్ చేస్తానంటే, అందరూ కొంతమంది మా ఫ్రెండ్స్ అన్నారు 4 సంవత్సరాల్లో ఏం చేశారు ఏమని. కొత్త స్టేట్ తెచ్చుకోవడమే కాక ఆ స్టేట్కి 4 సంవత్సరాలకి ఆయన ఉచిత కరెంట్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అయిన విషయం అండి. కొత్త స్టేట్లో ఉచిత కరెంట్ ఇవ్వడం అయితే ఏముంది, రైతులకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. పేదింటి అమ్మాయిలకి పెళ్ళిళ్ళ కోసం మద్దతు చేస్తున్నారు. కొత్తగా పుట్టిన బిడ్డలకి వచ్చేసి వాళ్ళ కోసం డిపాజిట్లు చేస్తున్నారు, అమ్మాయికి అబ్బాయిలకని. అండ్ ఒంటరి మహిళకి ఆ పథకాలు ఇంకెక్కడా లేదు, మన ఆంధ్రాలో కూడా అలాంటి పథకాలు లేవు. ఒంటరి మహిళకి పాపం వాళ్ళకి చాలా కష్టాల్లో ఉంటారు. వాళ్ళు ఒంటరి మహిళ గురించి వాళ్ళకి ఎలాంటి పథకాలు వర్తించు. పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతుంటారు. వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళకు కూడా వచ్చేసి వాళ్ళకు కూడా పెన్షన్లు అందించి వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తున్నారంటే నిజంగా కేసీఆర్ గారు గ్రేట్ లీడర్ అండి. ఎవరో చెప్తూ ఉంటారు వాళ్ళది కుటుంబ పాలన అని. అది తప్పండి. పాపం వాళ్ళు పిల్లలు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎవరు అనలేదు వాళ్ళ పిల్లలు ఉద్యమంలో ఎందుకు పార్టిసిపేట్ చేశారని. వాళ్ళందరూ కలిసి వాళ్ళ స్టేట్ కావాలని వాళ్ళు తెలంగాణ తెచ్చుకున్నారు. సో వాళ్ళు మినిస్టర్లు అయిన తర్వాత వాళ్ళు కేసీఆర్ పిల్లలు కాబట్టే మినిస్టర్లు అయ్యారనడం తప్పండి. వాళ్ళకి టాలెంట్ లేదా? వాళ్ళ టాలెంట్ వాళ్ళు వర్తబుల్ క్యాండిడేట్స్ అండి. వాళ్ళ టాలెంట్తోనే వాళ్ళు ముందుకెళ్తున్నారే కానీ ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని చదివి వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. సో వాళ్ళు మినిస్టర్లు అవ్వడం వల్ల ఒక చదువుకున్న వాళ్ళు, రాజకీయం తెలిసిన వాళ్ళు, తెలంగాణ గురించి తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు మీకు మినిస్టర్లుగా ఉండడం వల్ల, మీకు ఎంపీలుగా ఉండడం వల్ల మీకే మంచిది.
ఇప్పుడు కాంగ్రెస్కి మనం పోయి సపోర్ట్ చేసినందువల్ల ఏమవుతుంది, అక్కడ ఏమన్నా అవుతుందా? వాళ్ళు ఇప్పుడు మీరు ఇంత కష్టపడి స్టేట్ తెచ్చుకున్నారు, ఇంత కష్టపడి తెచ్చుకున్న స్టేట్ మళ్ళీ మీరు థర్డ్ పర్సన్కి ఇచ్చినట్టే అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ లోకల్గా కాంగ్రెస్ లీడర్లు ఏది సొంత నిర్ణయాలు తీసుకోలేరు. అగైన్ వాళ్ళు ప్రతిదానికి ఢిల్లీ పెద్దల మీద డిపెండ్ అయి ఉంటారు. సో అక్కడి నుంచి ప్రతిదానికి మీకు కమాండింగ్ చేసేటప్పుడు మీ స్టేట్లో మీకు కావాల్సినట్టు ఎక్కడ, ఇప్పుడు మన ఇంటికి మనకు కావాల్సినట్టు మనం చూసుకోగలుగుతాం, కానీ పక్కింటి వాళ్ళకి పెత్తనం ఇస్తే ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాగే ఉంటుంది. ఇప్పుడు మరి తెలంగాణ వచ్చేసి అగైన్ కాంగ్రెస్కి ఇవ్వడం అంటే అలాంటి పెత్తనమే అవుతుంది. నేనైతే 100% కేసీఆర్ గారికి సపోర్ట్ చేయాలనుకుంటానండి. నాకు కానీ ఓటు ఉంటే నేను ఎంత దూరంలో ఉన్నా సరే కేసీఆర్ గారికి సపోర్ట్ చేయడానికి, కేసీఆర్ గారికి ఓట్ చేయడానికి నేను వెళ్ళి ఓట్ చేసేదాన్ని. నేను అందరినీ ఫ్రెండ్స్ని కూడా రిక్వెస్ట్ చేస్తాను, అందరూ కేసీఆర్ గారు లాంటి నాయకులు మీకు చాలా అవసరం. అలాంటి నాయకుడిని మళ్ళీ మళ్ళీ మీరు ఆయనకి సపోర్ట్ చేయండి. మీరు అనుకుంటున్న బంగారు తెలంగాణ రావాలంటే ఒకే ఒక్క కేసీఆర్ గారి వల్లే సాధ్యం అవుతుందని నేను నమ్ముతున్నాను. నేను అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, నా సైడ్ నుంచి కూడా కేసీఆర్ గారికి ఓటేయండి, టీఆర్ఎస్ని గెలిపించండి, అదే మీకు చాలా మంచిది. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.